ఒక్కు నిర్వాసిత గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ సముదాయంలో ఈ నెల 23 నుండి 25 వరకు ఉపాలయాల విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నెల్లిముక్కు గ్రామ పంచాయతీ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. 3 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి, భూలోకమ్మ, దుర్గాలమ్మ, కుంచమాంబ, శ్రీశక్తి, మరిడిమాంబ ఆలయాల నిర్మాణంతో పాటు విగ్రహాల తయారీ పూర్తవుతుంది అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే హోమాల కోసం యాగశాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 14 గ్రామాల భక్తులు వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. పెంటమాంబ జాతర సమయాన అమ్మవార్ల దర్శనం అందరికీ లభించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమం మీద మంత్రులు గారు పూర్తిగా వివరాలతో తెలియజేయడం జరిగింది. మరి అమ్మవారు మరి ఈ ప్రాంతంలోనే అందరికీ విలవేల్పుగా వెలుస్తున్నటువంటి అమ్మవారు పెంటమ్మ తల్లి ఉపాయాలయాలు మరి నిర్మాణాలు అన్నటువంటివి మరి జరిగింది. మరి దీంట్లో భాగంగానే మరి 25న ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాలి. విగ్రహ ప్రతిష్ఠ కూడా ఆ రోజే జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ పెద్దమ్మ తల్లి అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొందాలి. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ నెల్లిముక్కు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆశీస్సుగా ఇచ్చేసి దగ్గర నుంచి మనందరం ఇక్కడ తరలింపబడ్డాం. అప్పటి నుండి 80లో ఇక్కడ నిర్మాణం జరిగింది అమ్మవారి నిర్మాణం. తర్వాత ఉపాలయాలు కూడా అప్పుడు చిన్న ఆలయాలు, అప్పుడున్న ఆర్థిక చిన్న చిన్న ఆలయాలు నిర్మించుకున్నాం. తర్వాత 84లో ఈ దగ్గర ఈ అమ్మవారి గుడి చేసాం. తర్వాత 97లో దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకున్నాం. అప్పటి నుండి 40 నుండి ఆ గుడి 3.5 అడుగుల ఎత్తులో ఖాళీ చాలక చాలా ఇబ్బంది పడేవారు. గత పండక్కి ఈ అమ్మవారి గుడికి కూడా ద్వారాలు ఏర్పాటు చేసి అటు ఇటు భక్తులకి ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనాలు ఇచ్చాం. అదే ఆలోచనతో కమిటీ వారు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ సంవత్సరం పండగకి ఈ ఆలయాలు కూడా అందరికీ ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆలయ నిర్మాణం కోసం కంకణం కట్టుకున్నాం. కొత్తగా వచ్చిన కమిటీ ఇదే దీని మీద దృష్టి పెట్టి 6 నెలల్లో ఈ గుళ్ళు కంప్లీట్ అవ్వాలని కృతనిశ్చయంతో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన చందాలతో ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడికి ఇది మినీ ఉత్సవాలు అనుకోవాలి. ఏప్రిల్ 6వ తారీఖున పెంటమాంబ ఉత్సవాలు జరుగుతాయి. దానికి ముందుగా ఈ ఏదైతే విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట చేస్తున్నామో అది మినీ ఉత్సవాలుగా భావించి ఆదివారం విగ్రహాలు తీసి ఊరేగింపుగా తీసుకొచ్చి సోమ, మంగళ, బుధ 3 రోజులు ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఈ పండగకి మీ ద్వారా ప్రజలు మహాశక్తి, అలాగే కుంచమాంబ, శక్తి, మరిడిమాంబ మొత్తం 6 దేవాలయాలు అనుకున్న ప్రకారం నిర్మాణం పూర్తయినాయి. రేపు రాజమండ్రి నుంచి విగ్రహాలు మా పెదగంటేడ జంక్షన్కి వస్తాయి. ఆ పెదగంటేడ జంక్షన్ నుంచి అమ్మవారి విగ్రహాలు ఊరేగింపుగా ఆదివారం ఉదయం 9 గంటలకు ఊరేగింపుగా మా రాముల వారి గుడి దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి మా పెంటమాంబ ఘటాలు ఏ విధంగా తిరుగుతాయో ఆ విధంగా అన్ని వీధుల్లో కూడా అమ్మవారి విగ్రహాలు ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అమ్మవారి విగ్రహాలు పెడతాం. రేపు 23, 24 తేదీల్లో ఈ విగ్రహాలకి మొత్తం పంతు గారు చెప్పినట్టు ఆ కార్యక్రమంలో యాగాలు, యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత 25 బుధవారం ఉదయం 10:30 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన, కలశ ప్రతిష్టాపన ఉంటుంది. మరి ఇప్పటికే మా గ్రామ పెద్దలకి, దొడ్డి పెద్దలకి, అన్ని గ్రామాల ప్రజలకు కూడా పాంప్లెట్ రూపంలో కానీ వాయిస్ మెసేజ్లు అన్ని పెట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి పెద్దవారికి కూడా, డోనర్స్ కూడా అందరికీ కబుర్లు చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని చెప్పి